ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ నోరు పారేసుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా ఆదివారం జరిగిన కీలక క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 7 బంతుల్లో 8 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. మార్కస్ స్టోయినిస్ వేసిన 3వ ఓవర్లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ అవుట్ అయిన వెంటనే మార్కస్ స్టోయినిస్ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో నోటికి పని చెప్పాడు. రాయలేని పదాలతో రోహిత్ శర్మని స్టోయినిస్ తిట్టినట్టు అనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక రోహిత్ శర్మ వైఫల్యంతో ముంబై ఇండియన్స్ కి ఆశించిన శుభారంభం దక్కలేదు. ఎలిమినేటర్ మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ లైఫ్ దొరకడంతోనే రాణించాడు. ఇక ఖచ్చితంగా డూ ఆర్ డై మ్యాచ్ లో రోహిత్ శర్మ వైఫల్యం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పిస్తోంది. కీలక మ్యాచ్ లో బాధ్యతాయుతంగా ఆడాల్సిన రోహిత్ శర్మ ఇలా అవుట్ అవ్వడం బాలేదని మండిపడుతున్నారు. వడాపావ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు రోహిత్ శర్మని యాంటీ ఫ్యాన్స్. ఇక రోహిత్ శర్మ అనంతరం క్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ మరో ఓపెనర్ జానీ బెయిర్స్టోతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు దూకుడుగా ఆడడంతో పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజ్ లో సెట్ అయిన జానీ బెయిర్స్టోని విజయ్ కుమార్ వైశాఖ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 2వ వికెట్ కి నమోదైన 51 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పవర్ కాస్ట్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునే వాళ్ళమని హార్దిక్ పాండ్యా కూడా తెలిపాడు. అదే సమయంలో కీలక కామెంట్స్ కూడా చేశాడు పాండ్యా. మేం చాలా విషయాల్లో మెరుగవ్వాలి, ఒకే రోజు విశ్రాంతి, కాస్త కష్టమే, కానీ ఏం చేయాలో మాకు తెలుసు. గత మ్యాచ్ ముగిసిన తెల్లారే ఇక్కడికి వచ్చాం. ఆటగాళ్లందరూ రికవరీపై ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్స్ కి చేరతామని హార్దిక్ పాండ్యా కామెంట్స్ చేశాడు. Subscribe to One India and never miss an update.